హాయ్ అండి. నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'రజిత ఎక్స్‌ప్లోరర్'. వినాయక చవితి వస్తుంది. మరి వినాయకుడికి ఇష్టమైన మోదకులు ఇంట్లోనే ఎంతో రుచిగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ మోదక్‌ని ఎప్పుడూ చేసేలాగా కాకుండా కొంచెం కొత్తగా చేస్తున్నా. నేను చెప్పినట్టు చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలానే హెల్త్‌కి కూడా చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత దాంట్లోనే 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఆ నీళ్ళల్లోనే చిన్న బెల్లం ముక్క, అలాగే పావు స్పూన్ ఉప్పు వేసుకొని నీళ్ళు బాగా మరిగించుకోవాలి. అలా మరిగిన తర్వాత 2 కప్స్ వాటర్‌కి 2 కప్స్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండే. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అలా పిండి మొత్తాన్ని ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత, దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని, మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో, అలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత, పిండనేది ఆరకుండా మనం పైన ఏదైనా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం మోదక్ లోపల స్వీట్ తయారు చేసుకుందాం. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత కట్ చేసినటువంటి జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఓ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే ప్యాన్‌లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని తురుముకున్న క్యారెట్‌ని ఆ కళాయిలో వేసుకోవాలి. అలా వేసుకొని క్యారెట్ అనేది మనకి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. క్యారెట్ అంతా బాగా వేగిన తర్వాత మీకు మంచి వాసన అనేది వస్తుంది. ఆ టైంలో ఒక కప్పు బెల్లం వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, ఇక్కడ నేను బెల్లం వేసుకుంటున్నాను. మీరిక్కడ బెల్లం బదులు షుగర్ అయినా ఏసుకోవచ్చు కానీ, షుగర్ అంత హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి నేను ఓన్లీ బెల్లమే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 5 క్యారెట్లు తురుముకున్నాను కాబట్టి నేను ఒక కప్పు బెల్లం వేసుకున్నాను. అదే మీరు 10 క్యారెట్లు తురుముకున్నారనుకో 2 కప్పులు బెల్లం వేసుకోండి. క్వాంటిటీని బట్టి వేసుకోండి. మీకెంత స్వీట్ కావాలో అనేది. ఈ విధంగా క్యారెట్ మొత్తం దగ్గరికి అయిన తర్వాత, ఇందాక వేయించిన డ్రై ఫ్రూట్స్‌ని క్యారెట్‌లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం క్యారెట్‌తో ఎలా అయితే స్వీట్ తయారు చేశామో, అలాగే మీరు బీట్రూట్‌తో కూడా స్వీట్ తయారు చేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్. మనం 2 విధాలుగా గూడా చేసుకోవచ్చు. మనకి ఏది ఇష్టమైతే అది. ఈ విధంగా క్యారెట్ అంతా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఈలోపు మనం ఒక బౌల్‌లో నీళ్ళు పోసుకొని, పైన స్ట్రెయినర్ ఒకటి పెట్టుకొని మరిగించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్టీమర్ ఉంటే గనక స్టీమర్‌లో ఉడికించుకోవచ్చు. అది కూడా లేదా అంటే మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా! ఇడ్లీ పాత్రలో పెట్టైనా ఉడికించుకోవచ్చు. నేను ఈ విధంగా ఉడికిస్తున్నాను. ఈలోపు మనం మోదకులు తయారు చేసుకుందాం. మనకి మోదకులు తయారు చేయడానికి మార్కెట్‌లో ఇలా మౌల్డ్స్ లాంటివి అమ్ముతారు. వీటికి స్క్రూ గూడా ఉంటుంది. ఆ స్క్రూ తీసేసి వాటికి కొంచెం నెయ్యి అప్లై చేసి, ఆ మౌల్డ్స్ 2 వైపులా నెయ్యి అప్లై చేసుకొని, మళ్ళీ స్క్రూ పెట్టేసుకోండి. సేమ్ యాజ్ టీజ్‌గా. అలా మౌలికి స్క్రూ పెట్టేసుకున్న తర్వాత, మనం ఇందాక తడిపి పెట్టుకున్నాం కదా బియ్యం పిండిని, అదొకసారి బాగా కలుపుకొని మౌల్డ్ చుట్టూ ఇలా ప్రెస్ చేస్తూ
పిండి మొత్తాన్ని పెట్టుకోండి మధ్యలో హోల్ వచ్చే విధంగా. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మధ్యలో హోల్ వచ్చింది చూసారు కదా! దాంట్లో మనం ఇందాకల స్వీట్ తయారు చేసుకున్నాం కదా! క్యారెట్‌ది. ఆ స్వీట్ మధ్యలో పెట్టుకొని, మొత్తాన్ని పెట్టుకున్న తర్వాత పైన మీకు పిండితో క్లోజ్ చేసేయండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మీకు క్లోజ్ అయిపోతుంది. ఇలా క్లోజ్ అయిన తర్వాత ఆ స్క్రూ ఇందాకల పెట్టాం గదా! మౌల్డ్‌కి స్క్రూ, ఆ స్క్రూ తీసేసి ఈ విధంగా సెపరేట్ చేసేయండి మోదక్‌ని. మీకు ఈజీగా వచ్చేస్తుంది మౌల్డ్ నుంచి మోదక్ అనేది. మౌల్డ్ లేకపోతే గనక మన ఇంట్లో చేత్తో కూడా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ కొంచెం చేతిలో నెయ్యి వేసుకొని, హ్యాండ్ మొత్తం అప్లై చేసుకోవాలి. మనం పిండిని కొంచెం ఒక రౌండ్ బాల్ అంత సైజ్ తీసుకొని, గట్టిగా ప్రెస్ చేస్తూ, మనం ప్రమిద ఏ షేప్‌లో అయితే ఉంటుందో అలా లోపలికి ఒత్తుకుంటూ రౌండ్‌గా చేసుకోవాలి లోతుగా. అలా చేసుకున్న తర్వాత, మన బయట నుంచి ఇలా ప్రెస్ చేయాలి పిండనేది. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక బౌల్‌లాగా వస్తుంది. ఆ బౌల్‌లో మనం ఇందాక స్వీట్ ఉంటుంది గదా! ఆ స్వీట్ లోపల పెట్టుకొని, మొత్తాన్ని పిండి మొత్తాన్ని ఇలా దగ్గరికి క్లోజ్ చేసేయాలి. చేత్తో అయితే ఈ విధంగా చేసుకోవాలి మోదక్ అనేది. మీకు మౌల్డ్స్ ఉంటే గనక మౌల్డ్స్‌లో ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే అది ఈజీగా చేసుకోండి మోదక్ అనేది. ఇందాక స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాం కదా మనం. ఒకసారి మూత తీసి చేసుకున్న మోదకులన్నీ దాంట్లో పెట్టుకొని ఆవిరి మీద ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లాస్ట్‌లో మీకు సాఫ్రాన్ ఉంటుంది కదా! కుంకుమ పువ్వు. ఆ కుంకుమ పువ్వుని మోదకుల పైన 2, 2 చప్పున అన్నిటికి పైన ఇలా పెట్టుకుంటూ వెళ్ళండి. పెట్టేసిన తర్వాత మూత పెట్టి ఆవిరి మీద ఉడికించండి. ఇలా చేయడం వల్ల మోదక్ అనేది ఆ సాఫ్రాన్ ఫ్లేవర్ పట్టి మీకు మంచి టేస్ట్ వస్తుంది మోదక్ తింటుంటే. చాలా బావుంటుంది. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది 10 మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.